తులారాశి వారికి జూన్ నెలలో ఒక స్త్రీ కారణంగా ఒక తీవ్ర విషాదం అనేది జరగబోతుంది. పనులన్నీ కూడా పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ వీడియోని ప్రముఖ జ్యోతిషులను సంప్రదించి మరి తులారాశి వారికి జరగబోయేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియోని మీరు చూడడం వల్ల 100కి 100% లాభమే తప్పితే ఎటువంటి నష్టం అనేది జరగదనమాట. అలాగే మీకు ఆ స్త్రీ ఎవరు అనేది కూడా పూర్తిగా పేరుతో సహా వివరించడం అయితే జరుగుతుంది. ఆ స్త్రీ కారణంగా ఎటువంటి నష్టం అనేది జరగబోతుంది, అలాగే మీరు జీవితంలో ఇప్పుడు ఎదుర్కోగలిగే నష్టాలు ఏంటి, వాటిని రాకుండా తప్పించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, వచ్చే అదృష్టాలు అసలు ఏంటి, వాటిని దక్కించుకోవడం కోసం మీరు ఎలా అలర్ట్గా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై గణేష అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తులారాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను, అలాగే వీరు ఎదుటి వారితోటి మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మాట తీరులో కూడా చాలా ధైర్యం అయితే ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తులను చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా తేలికగా నమ్మేయడం అనేది వీరి యొక్క మంచితనమే కావచ్చు, కానీ అవతల వారికి అది అవకాశంగా ఉండడం వల్ల ప్రస్తుత రోజుల్లో అవకాశవాదులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ విధంగా అవకాశవాదులు ఉండడం కారణంగా ఈ యొక్క తులారాశి వారిని వారి యొక్క స్వలాభం కోసం వాడుకోవడం, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వాడుకోవడం, వారి పనులన్నీ కూడా తీర్చుకున్న తర్వాత పక్కకు నెట్టేసేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట వీరి విషయంలో ముఖ్యంగా. అలాగే తులారాశి వారు చిన్నతనం నుంచి కూడా అంటే ఏ ఊహ తెలియకముందు ఏ సుఖాలు అనుభవించారు, ఏ ఆనందాలు అనుభవించారు, ఏ భోగాలు అనుభవించారు, అది వారికి కొంచెం ఆ యొక్క ఇది అనేది గుర్తుంటుంది కదా, అంతవరకే. కానీ ఎప్పుడైతే వివాహం అనేది వీరికి జరుగుతుందో ఆ వివాహం జరిగిన దగ్గర నుంచి వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరి జీవితం ఏదైతే 80 to 60% గడిచిపోతూ ఉందో ఇందులో సగానికి పైగా కష్టాలు ఎప్పుడో అడపదడప వచ్చే చుట్టాలకు లాగా సుఖాలు వచ్చి పలకరించి వెళ్ళిపోతాయే తప్ప జీవితం అంటే అసలు మేము పుట్టింది కష్టాల కోసమేనా, మేము పెరిగింది కష్టాల కోసమేనా, మాకు పెళ్ళైంది కష్టాల కోసమేనా అన్నట్లుగా మీరు జీవితం అనేది ఉంటుందన్నమాట. ఇన్ని కష్టాలు భరిస్తూ కూడా ఒక్కొక్కసారి వీరికి అనిపిస్తూ ఉంటుందన్నమాట, నేను పుట్టింది ఈ కష్టాలన్నీ భరించడం కోసమేనా, నా స్థానంలో మరొకరు ఉంటే కనుక ఎప్పుడో చనిపోయేవారు అని చెప్పి వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ పని కోసం ఆహర్నిశలో కూడా కష్టపడుతూనే ఉంటారు. ఎంత దూరమైనా కానీ వెళ్ళిపోతారో, చివరికి ఆ పని ముగిసేంత వరకు కూడా నిద్రపోరనమాట. అంత పట్టుదల కలిగిన వ్యక్తులు అంటే కష్టాలు ఉన్నవారికి మానసికంగా కొంచెం కృంగిపోయే మనస్తత్వం ఉంటుంది, కానీ వీరు అలా కాదు. మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుకోగలిగే మనస్తత్వం ఉంటుంది. అలాగే మనోధైర్యం ఎక్కువ, ఎవరిని చూసి భయపడరు. ఎదుటి వారితో ఏదైనా కానీ మాట్లాడాలి అని వారి మనసులో అనిపించినప్పుడు ఆ మాట వెనకాడకుండా అడగగలిగేటటువంటి ధైర్యం అనేది ఈ యొక్క తులారాశి వారిలో ఉంటుందన్నమాట. ఇలా తులారాశి వారి యొక్క ఆడవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఆడవారికి వారి యొక్క భర్తలతోటి కష్టాలు అనేవి ఉండవు. ఇలా అని చెప్పి అందరూ కష్టపడుతున్నారంటే నేను అందరూ కష్టపడుతున్నారని చెప్పి చెప్పట్లేదండి. 100లో 80% మందికి మాత్రం కష్టపడుతున్నారు, 20% మంది ఏదో వారి యొక్క జీవితాన్ని అంటే గుడ్డి కంటే మెల్ల నయం అని చెప్పి అంటారు కదా, అలా వారి జీవితాలు అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ యొక్క 80% మంది స్త్రీలు మాత్రం భర్తల వల్ల చాలా రకాలుగా మానసికంగా, శారీరకంగా, డబ్బు పరంగా, ఆస్తి పరంగా, నలుగురిలో విలువ పరంగా, మర్యాద పరంగా, సంఘంలో గౌరవం పరంగా, అన్నిటి పరంగా కూడా నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ వీరు మా భర్త మంచిగా ఉండాలి,
అంటే వీరి యొక్క భర్తకు ఏదైనా మద్యపానం సేవించే అలవాట్లు ఉండడం, అలాగే భార్యను అనుమానంతో హింసించడం, అలాగే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, పిల్లలకి భార్యకు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చకుండా ఉండడం, మానసికంగా మాటలతోటి వారిని టార్చర్ చేయడం, అవసరమైతే వారి మీద చెయ్యి చేసుకునైనా కానీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. అదే మగవాళ్ళని చూసుకున్నట్లయితే తులారాశి వారిని ఇటు ఆడవాళ్ళు కూడా వీరు చెప్పినట్లుగా వినకపోవడం, వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీరు వద్దు అన్న పని చేస్తూ వెళ్ళడం, ఇలా కొంచెం వీరి యొక్క జీవిత భాగస్వామి వల్ల చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా విడిపోయిన వారు కూడా ఈ యొక్క తులారాశి వారిలో 100%లో చూసుకుంటే దాదాపుగా 40% మంది విడిపోయిన జంటలు ఉంటారు. మరికొంతమంది తప్పదు కదా, జీవితాన్ని ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి కదా అని చెప్పి అలా ఏదో కానిచ్చేటటువంటి ఆ యొక్క జీవితాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అలా ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక తులారాశి వారికి కష్టాలు ఎక్కువ, కన్నీరు ఎక్కువ, అవమానాలు ఎక్కువ, నలుగురిలో గౌరవం చాలా తక్కువ. అలా అని చెప్పి వీరు ఏదైనా తప్పులు చేశారా, పాపాలు చేశారా అనుకుంటే అలా ఏమీ లేదండి. అన్నిటికీ కూడా ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మడం, నా వాళ్ళే కదా, నా వాళ్ళు నాకు అన్యాయం చేయరు, నా వాళ్ళు నన్ను మోసం చేయరు అని చెప్పి నమ్మడం, లేదంటే మగవారైతే భార్యను నమ్మడం, ఇటు ఆడవారైతే పిల్లల్ని నమ్మడం, ఉన్న రూపాయి కూడా దాచుకోకుండా పిల్లల యొక్క అభివృద్ధి కోసం, అంటే నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు, నేను పడిన బాధలు నా పిల్లలు అనుభవించకూడదు అన్న ఉద్దేశంతో ఏదైనా రూపాయి దాచుకున్నా కూడా అది పిల్లల కోసం వాడేసేయడం, రేపటి రోజున వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకొని పిల్లలు కూడా వీరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మాకు నువ్వు ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టావా, మమ్మల్ని కన్నప్పుడు చేసినప్పుడు మమ్మల్ని చూసే బాధ్యత నీకు లేదా, ఆ ఇది కూడా లేకుండా ఉన్నప్పుడు మమ్మల్ని కనడం దేనికి అని చెప్పి ప్రశ్నించే పిల్లలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారనమాట. అంటే ఇటు చుట్టూ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇటు నుంచి కూడా వీరికి సంతోషం అనేది ఉండదు. అలాగే వీరి యొక్క పరిస్థితులను చూసి కుటుంబంలో బంధువులు ఎవరైతే ఉంటారో ఆ కష్టాలు బాధలు ఇప్పటి రోజుల్లో అంతే కదండి, అన్నీ బాగున్నామని పిలిచి మరి ఆహ్వానించి మరి మర్యాదలు చేస్తూ ఉంటారు. భర్తలో తేడా వచ్చినా, పిల్లల్లో తేడా వచ్చినా, ఇటు ఆరోగ్యంలో తేడా వచ్చినా, ఇటు డబ్బు సరిగ్గా లేకపోయినా కానీ అవతల వారికి చులకన అయిపోతూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే వీరిని కూడా కొంచెం చిన్నతనంగా చూస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చూస్తే క్రమంలోనే ఒక స్త్రీ అయితే వీరిని టార్గెట్ చేసింది అని చెప్పొచ్చు. ఆ స్త్రీ రక్త సంబంధమా లేకపోతే బయట వారా అని చెప్పి అనుకుంటే కనుక ఆ స్త్రీ రక్త సంబంధం అయితే కాదండి, బయట వ్యక్తులే అనమాట. ఈ స్త్రీ ఏమవుతుంది అంటే తన ముందు మంచిగా మాట్లాడుతూ, ఒక్కొక్కసారి తన ముందు మనసుకు నొచ్చుకునే విధంగా మాట్లాడుతూ అవతల వారికి తన మీద లేనిపోని చాడీలు చెప్పి వీరి యొక్క బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవైతే ఉంటాయో వారందరి మధ్య కూడా వీరి మీద లేనిపోని మాటలు చెప్పుకుంటూ వారి యొక్క జీవితంలో ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు లేకుండా ఎక్కడికక్కడ విడదీయాలి అని చెప్పి చూడడం. అలాగే నలుగురు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఏదన్నా కుటుంబంలో ఏదన్నా చిన్న పేరంటేమో లేకపోతే చిన్న ఫంక్షన్ వచ్చిందంటే 10 మంది ఒక చోట ఉన్నప్పుడు ఆ 10 మంది ముందు ఆ యొక్క తులారాశి వారిని ఎలా హేళన చేయాలి, ఎలా అవమానపరచాలి, ఏ మాట అంటే వారు చిన్నబుచ్చుకుంటారు, ఏ మాట అంటే వారు బాధపడతారు అని చెప్పి వారు ఆ మాటలను వెతికి పట్టుకొని ముందుగానే నలుగురిలో పరువు తీసే ప్రయత్నం అయితే చేయడం. తులారాశి వారిని ఒక రకంగా చెప్పాలి అంటే ఎంత పైకి గంభీరంగా మాట్లాడినప్పటికీ ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ అప్డేట్ అయిన జనరేషన్లో ఎవరు మనసులో ఉంచుకొని ఏ విధమైన ప్రవర్తన మన ముందు చూపిస్తున్నారు, ఇది ఏది కూడా అసలు వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, అంటే అమాయకులుగా ఉండడం వల్ల ఎదుటివారి వీరి యొక్క జీవితంలోకి చొరబడి వీరిని ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఇప్పుడు ప్రస్తుతం, అందులో ఆ స్త్రీ అయితే మాత్రం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట. ఈ స్త్రీ కారణంగా మానసికంగా, కుటుంబ పరంగా, అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చివరికి వీటన్నిటికీ కూడా కారణం ఆ స్త్రీనే. నా జీవితంలో ఇన్ని ఎగుడు దిగుడులు జరుగుతున్నాయి అన్నా కానీ, ఇన్ని ఒడిదుడుకులు జరుగుతున్నాయి అన్నా కానీ, ఏదన్నా నష్టం జరుగుతుంది అన్నా కానీ నా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, నన్ను వేరుగా చూస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు అని చెప్పి మనసులో అనిపిస్తున్నా కానీ దీనంతటికీ కూడా కారణం ఆ స్త్రీ అని చెప్పి వీరి మనసుకు తెలుస్తున్నా కానీ ఎక్కడ కూడా వారిని అడగలేని పరిస్థితి.
ఎందుకు అంటే గనక ఏదైనా కానీ బంధువుల్లో ఏదైనా మొహాన్ని అడగాలి అని చెప్తే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే బంధుత్వాలు పెంచుకోవాలి కానీ తగ్గించుకుని తెగొట్టుకోవాలి అనే ఆలోచన ఎవ్వరికీ కూడా ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి వీరు లొంగక తప్పడం లేదనమాట. కానీ ఇన్ని అగచాట్లు పడుతున్న వీరికి శివానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎదుటి వారికి మంచి చేయాలి అని చెప్పి చూస్తారు. మాకు ఏవైతే కష్టాలు వచ్చాయో మేము వేటి కారణం చేత ఇబ్బందులు పడుతున్నామో లేదంటే కనుక ఏ తప్పు జరగడం వల్ల మాకు ఈ కష్టం వచ్చిందో అని చెప్పి అన్నీ ముందుగానే తెలుసుకొని వారికి తెలిసి కనుక ఉన్నట్లయితే ఎదుటి వారికి వాళ్ళు పగవారైనా కానివ్వండి, ఎదుటి వారికి ఆ కష్టం రాకూడదు, నేను పడిన ఇబ్బంది వాళ్ళు పడకూడదు, నాకు తెలిసింది నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు నష్టపోకూడదు అన్నట్లుగా చాలా మంచి మనసుతో సహాయం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే నా అనుకున్నప్పుడు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏ మాటలైనా కూడా మాట్లాడతారనమాట. ఇలా వీరిలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి మనసు వల్లే వీరి జీవితంలో ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని సమస్యలు అనుభవిస్తున్న ఈరోజు కూడాను ఆ యొక్క శివానుగ్రహం అనేది వీరికి ఉండడం చేత వీరి డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు అనేది లేకుండా, అలా అని చెప్పి లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి అని చెప్పి నేను చెప్పను. కానీ ఏదో తినడానికి తిండి కాస్త అవసరానికి ₹1 చేతిలో ఉండడం, ఇటువంటివి మాత్రం వీరు చనిపోయేంత వరకు కూడా ప్రశాంతంగానే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా తులారాశి వారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మానసికమైనటువంటి ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా రక్త సంబంధికుల వల్ల, అలాగే డబ్బు పరంగా కూడా కొంచెం అంటే ఏవైతే వీరుకున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయో, అంటే కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉండడం, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, అదే కొంచెం వయసు పెద్దవారైతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం, అలాగే కొంచెం ఎక్కువ దూరం నడిచినా లేదంటే ఎక్కువ పని చేసినా అలసటగా అనిపించడం, నీరసంగా అనిపించడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా అయ్యో నాకు ఇలా అయిపోతుంది, నాకు ఏదైనా జరిగిపోతుందేమో, ఇంత ఇదయ్యాను, చివరిలో కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, నా ఆరోగ్యం నాకు సహకరించకుండా పోతుంది, ఇలా ఇటువంటి మానసికమైనటువంటి ఆందోళనతోటి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎన్ని కష్టాలు వచ్చాయి మీరు జీవితంలో ఇప్పటి వరకు చూడని కష్టాలు లేవు, మీరు అనుభవించినటువంటి బాధలు లేవు. అలాగే ఏ వ్యక్తులు మీ ముందు ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపిస్తున్నారు, 4 గోడల మధ్య మీరు లేనప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తనను చూపిస్తున్నారు, అసలు ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు పూర్తిగా తెలుసు. అనుకున్న వాళ్ళ మీ నుంచి పూర్తిగా దూరం అయిపోవడం, మీతో మాట్లాడకుండా ఉండడం, అలాగే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉండడం, మాటలతోటి మిమ్మల్ని చిత్రహింసలు చేయడం, ఇటువంటి వాటిని కూడా మీరు భరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క జూన్ నెల ఏదైతే ఉందో మీరు మీ మనసుతో ఒక్కటే ఆలోచించుకోవాలి. పడ్డంత కాలం పడ్డాం, ఎన్ని కష్టాల్లో అనుభవించాం, ఎవరు ఎటువంటి వారు పూర్తిగా నాకైతే తెలిసిపోయింది. ఇప్పటి నుంచైనా కానీ మా సంతోషం నేను చూసుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఎక్కువగా దేని గురించి ఆలోచించకూడదు, దేని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు, నా ఒంటిని నేను శ్రమ పెట్టుకోకూడదు, దేనికి అంటే ఎవ్వరి కోసం కూడా నేను శ్రమ పడకూడదు, మొహమాట పడకూడదు అని చెప్పి వీరు తెలుసుకొని టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఎక్కువగా దేని గురించి అతిగా ఆలోచించకుండా ఉండడం, ఎక్కడి మాటలు అక్కడ వదిలేసేయడం, మనసులో ఏది లేకుండా మనసును చక్కగా ఏకాంతంగా ఉంచుకోవడం, ఇటువంటివి చేసి కాస్తంత దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో చాలా రకాలైనటువంటి అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయన్నమాట. అలాగే మీరు ఎప్పటి నుంచో ఒకటైతే కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటున్నారు, అది కూడా మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగడం కోసం, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు రావడం కోసం, అదైతే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే మాత్రం జరుగుతుందండి. అందులో ఎటువంటి లోటు లేదు. కాకపోతే దానికోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి మాత్రం కొంచెం బలంగా చేయండి, ఇక ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో ఒక్క సోమవారం అయినా కానీ ఈశ్వరునికి నీటితోటి, ఒక చెంబుడు నీటితోటి కానీ, లేదంటే కనుక ఆవు పాలు దొరుకుతాయి కదా, మనకి ఆవు పాలతోటి కానీ అభిషేకం చేసి శివలింగానికి మీ యొక్క సంకల్పాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే ఈ శివయ్య అనుగ్రహంతో మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తవుతుంది, మీకు మంచి ఆరోగ్యం అనేది దక్కుతుందనమాట. అలాగే ఎప్పుడైనా కానీ ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి చుట్టూతా కూడా 5 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క పాదాల దగ్గర సింధూరాన్ని
ఎదుటిన ధరించి స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించి అక్కడ దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా కానీ పలహారం కనుక పంచిపెట్టినట్లయితే కనుక మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అలాగే గురువారం రోజు ఖచ్చితంగా బాబా గారి యొక్క దేవాలయంలో ధుని ఉంటుంది కదండి. ఆ ధునిలో మనకి బయట కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు. ఎండు కొబ్బరికాయలు ఆ యొక్క ధునిలో వేయడం కోసము అని చెప్పి యొక్క ధునిలో కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఎండు కొబ్బరికాయ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ సంకల్పం నెరవేరాలి అని చెప్పి, అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పి ధునిలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క కొబ్బరికాయను వేసి మీరు సంకల్పించుకొని ధుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన ఖచ్చితంగా అమ్మవారి యొక్క కుంకుమను కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ, ఎవరైతే మీ యొక్క పతనం కోరుకునే వాళ్ళు ఉంటారో వారి యొక్క ఏడుపులు ఇవి ఏవి కూడా మీ దరి చేరకుండా ఉంటాయన్నమాట. అలాగే ప్రతి అమావాస్య రోజు రాళ్ల ఉప్పుతోటి కానీ ఎర్ర నీళ్ళతోటి కానీ దిష్టి తీసి వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే గురువారం రోజు కానీ లేదంటే బుధవారం రోజు కానీ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర ఒక చెంబుడు నీటిని పోసి పసుపు, కుంకుమ, పూలతో పూజించుకొని అక్కడ మీరు ఆవు నీతితోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకున్నటువంటి అంటే మీ యొక్క కుటుంబంలో ఏవైతే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అలాగే నల్ల నువ్వులను 1 కేజీ తీసుకుని ఎవరికైనా పంతులు గారికి నల్ల నువ్వులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో ఏదైతే ఆ యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, లేదంటే కనుక శని ప్రభావం వల్ల మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. రాహుకేతు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఒక శనివారం రోజు అంటే శని త్రయోదశి రోజు చేస్తే ఇంకా మంచిది. ఇది శనివారం రోజు నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి నువ్వుల నూనెని శని భగవానుడికి అంటే మనకి నవగ్రహాల్లో శని గ్రహం దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి కాస్తంతంటే నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతాయన్నమాట. ఇలా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, ఇలా చిన్న పరిహారాలు చేసుకుంటూ మీరు మంచిగా ఉంటే ఈ నెల రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు మీకు ఉండవు. హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుందండి. ఏ కష్టాలు మీరు పట్టించుకోకండి. అర్థమైంది కదా? మరి తులారాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బుజ్జి గణేష్ని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.